హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తిరుపతిలో మస్ట్ విజిటెడ్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఆ 4 ప్లేసెస్. ఫస్ట్ ప్లేస్ ఇస్కాన్ టెంపుల్, నెక్స్ట్ కపిల తీర్థం, గోవిందరాజుల వారి టెంపుల్ మరియు తిరుచనూరు పద్మావతి అమ్మవారి టెంపుల్. ఇది అయితే మొదటిగా మనం ఇస్కాన్ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఇస్కాన్ టెంపుల్ అనేది కృష్ణుని టెంపుల్స్లలో చాలా ప్రత్యేకమైనది. ఇక్కడి గుడి కట్టడం చాలా బాగుంది. ఈ లోపల గార్జెస్ మొత్తం రియల్గా చాలా బాగుంది. పీస్ఫుల్గా ఉంటుంది. లోపల ఆర్కిటెక్చర్ చాలా ఇదిగోండి ఎంత బాగుంది చూడండి. అక్కడ ఫోన్ అలౌ లేదు, బట్ అలా వీడియో తీసాం ఏదో ఎవరికి తెలియకుండా. అక్కడ విగ్రహాలు చాలా బాగుంటాయి. కృష్ణుడు మరియు 8 మంది భార్యలతో ఉన్న విగ్రహాలు అక్కడ ఉంటాయి. పాలరాతితో చాలా బాగుంటాయి. కనువిందుగా ఉంటుంది. లైఫ్లో ఒక్కసారి అయినా చూడాలి ఇస్కాన్ టెంపుల్. అంతగా బాగుంటుంది. దర్శనం చేసుకొని క్రిందకు వచ్చాక అక్కడ గార్జియస్ అండ్ స్నాక్స్ ఉంటాయి. అక్కడ నాకు నచ్చింది ఒక ప్రసాదం ఉంది. చాలా చాలా బాగుంది. లైక్ కోవా లాగా అలా ఉంటుంది. ఇక్కడే మనకు కరంగలి మాలలు అవి కూడా దొరుకుతాయి మనకి. ఓకే, ట్రస్టెడ్ అనుకుంటే తీసుకోవచ్చు, కానీ అవి ట్రస్టెడే, పూజ చేసి మనకి ఇస్తున్నారు. కానీ ఒక్కసారైనా విజిట్ కండి, చాలా బాగుంది రియల్గా. ఇది అక్కడనే తిరుపతి నుంచి కొంచెం దగ్గరగానే ఉంటుంది. అండ్ పీస్ఫుల్గా మొత్తం కట్టడం కానీ అది మొత్తం డిఫరెంట్గా చాలా బాగుంది. ఒక్కసారి విజిట్ అయితే మీకే తెలుస్తుంది. ఒకసారి విజిట్ అయ్యి చూడండి. విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ కపాలి తీర్థం గురించి మాట్లాడుకుందాం. ఓకే, తెలుసుకుందాం మొత్తం. తిరుపతిలో చాలా తీర్థాలు ఉన్నాయి, బట్ దాంట్లో ఈ కపాలి తీర్థం కూడా ఒకటి. అక్కడ కపిలేశ్వర స్వామి ఉంటారు, ఇంకా ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు. ఇక్కడ వర్షాకాలంలో వస్తే చాలా చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ కానీ కోనేరు కానీ చాలా బాగుంటుంది చూడడానికి. అక్కడ సైడ్స్లో సీనరీస్ చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇక్కడ కపిల మహర్షి భక్తికి మెచ్చి శివుడు పాతాళం నుంచి లింగం రూపంలో బయటకు వచ్చాడు. ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. అందుకే ఇక్కడ లింగాన్ని కపిల లింగంగా పిలుస్తారు. కానీ అక్కడ సైడ్ సీనరీస్ అవంతా చాలా బాగుంది. లోపల మొత్తం అంతా చూడండి, ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు అక్కడ. ఇంకా మేము వాటర్ ఫాల్స్ మేము వెళ్ళినప్పుడు పడలేదు, కానీ వాటర్ ఫాల్స్ అయ్యేటప్పుడు ఇంకా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడంతా గ్రీనరీ సైడ్స్లా బాగుంది. లోపల గుడిలో కూడా ఒక లైన్ పెద్దగానే ఉంది, కానీ కొంచెం ఫొటోస్ దిగిన ఆడ కూడా బాగుంది. ఒకసారి విజిట్ కాండి. విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మూడవది గోవిందరాజుల వారి టెంపుల్. ఇది తిరుపతిలో అతిపెద్ద పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. శ్రీనివాస కళ్యాణానికి కుబేరుడు ఇచ్చిన అప్పులను లెక్కించి అలసిపోయి తిరుపతిలో ఉన్న ఈ టెంపుల్లో తల కింద చెయ్యి పెట్టుకొని సేద తీరుతున్నట్లు ఉంటుంది. ఈ ప్రతిమ తిరుమలకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు తప్పక దర్శించుకోవాల్సిన ఆలయం. ఈ టెంపుల్లోనే ఇంకా దేవీ దేవత విగ్రహాలు ఉంటాయి. దర్శించుకోండి. అందరూ చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పద్మావతి అమ్మవారి టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. తిరుచనూరు పద్మావతి అమ్మవారు. ఇక్కడ అమ్మవారు అలివేలు మంగమ్మగా వెలిసి పూజలు అందుకుంటుంది. భక్తులు కోరిన కోరికలు తీరుస్తుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం. కానీ ఒకసారి విజిట్ అవి చూడండి, మీకే తెలుస్తుంది. అక్కడ ఫోన్ అలౌ లేదు కాబట్టి అక్కడ లోపల అమ్మవారివి ఏం ఫొటోస్ మా దగ్గర లేవు. నెక్స్ట్ వీడియో కాణిపాకం గురించి ఉంటుంది. చాలా బాగుంటుంది, తప్పక చూడండి. ఒకవేళ ఇంకా నా వీడియోకి లైక్ చేయకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.